ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మెగా ప్రిన్స్ తేజుల స్ట్రగ్లింగ్ పీరియడ్ ఇంకా ఎంతకాలం? మిగతా కుర్ర హీరోలతో నెగ్గుకు రావడం ఈ హీరోలకు ఎంతవరకు పాసిబుల్? మెగా మానియా, పవర్ స్టామినా వరుణ్ తేజ్లకేమైనా కలిసొస్తుందా? మెగా హీరోలను ఇంకా ఫైట్ చేస్తూ పడుతూ లేస్తూ వస్తున్న కుర్ర హీరోలలో వరుణ్ తేజ్, సాయి ధర్మ తేజ్లు మనకు కనిపిస్తారు. ఆ మధ్య మంచి హిట్లు ఇచ్చినప్పటికీ ఈ మధ్య హిట్లు కొట్టడానికి కష్టపడుతున్నారు. ఈ ప్రాసెస్ లో ఈ కుర్ర హీరోలను మర్చిపోయేలా మిగతా యూత్ హీరోలు తమ టాలెంట్ చూపిస్తూ హైలైట్ అవుతున్నారు. విశ్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ, కార్తికేయ, శ్రీ విష్ణులు మంచి జోరు మీద ఉన్నారు. తాజాగా పవర్ స్టామినాతో మెగా వైబ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉండడంతో ఈసారి తేజు వరుణ్లకేమైనా బ్రేక్ వస్తుందేమో అనే డిస్కషన్స్ మార్కెట్ లో నడుస్తున్నాయి. వరుణ్ తేజ్ కైతే హిట్ ఫేస్ చూసి చాలా రోజులైంది. గని గాంధీవిదారి అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్ లాంటి హ్యాట్రిక్ ఫ్లాపులు అతన్ని డిసప్పాయింట్ చేశాయి. ఈ డ్రాబ్యాక్ ను మట్కా లాంటి మాస్ కంటెంట్ తో కవర్ చేయాలని మళ్ళీ కంబ్యాక్ కావాలని చూస్తున్నాడు. వరుణ్ తేజ్ ఖాతాలో మరొక 2 ప్రాజెక్టులు లైన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. రవితేజ్కి టచ్ చేసి చూడు లాంటి డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడు విక్రమ్ సిరికొండకి వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దానిలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నాడు. దీనికి అమెరికాలో జరిగే ఒక ప్రేమ కథని సిద్ధం చేస్తున్నాడట. మోడర్న్ అంశాలతో పాటు ఫీల్ గుడ్ అంశాలు ఉండేలా ఈ చిత్రం ఉండబోతుందట. తేజ్ తాజాగా తన కొత్త సినిమాను అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. బ్రో సినిమా తర్వాత తేజు చేస్తున్న సినిమా కావడంతో ఈసారి ఎలాంటి సినిమాతో వస్తాడా అని ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఉన్నారు. హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.